ఫోర్స్ అయితే మామూలుగా లేదు. చూడండి, తలుపు తీస్తే కనీసం మనిషి వెళ్ళటానికి కూడా లేదు. చూడండి ఎలా ఉందో. బయటకు వచ్చా ఇంట్లోంచి, ఫోర్స్ ఇక్కడ వరకు వచ్చేసింది. చూడండి పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఫోర్స్ అయితే విపరీతంగా తన్నుతుంది. ఏంటి చెప్పాలి, చెప్పేది ఏమి లేదు. ఇలా తిరిగితే మటుకు కొట్టుకొని వెళ్ళిపోతుంది. అటువైపు తిరిగితేనే కార్ ఫ్లోట్ పెరిగిపోయింది. పరిస్థితులు అలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ రేంజ్లో ఉన్నదన్నమాట. జీవితంలో మరుపు లేని సంఘటన అని చెప్పుకోవచ్చు. చాలా కష్టమైంది. ఇక్కడ వరకు వాటర్ ఉంది. ఏంటి చూడండి, వాటర్లో ఈ రకంగా ఉన్నా అనమాట. ఇప్పుడు వరకు యాక్చువల్గా ఏమైందంటే వాటర్ అన్నది ఇటు నుంచి ఇటు ఫ్లోట్ అయింది. ఇప్పుడు వరకు మళ్ళీ అటేపు కూడా ఆగిపోయింది. అటేపు కూడా వాటర్ వెళ్ళట్లా. ఇందాక వరకు ఇటు వెళ్ళింది, వెళ్ళి ఆగిపోయింది అనమాట. సో ఓవరాల్గా ఇప్పుడు ఇలా రేంజ్ పెరుగుతుంది వాటర్ది. మరి కింద ఫ్లోర్స్లో ఉండే వాళ్ళు అయితే చాలా కష్టమైన విషయం. నడుము వరకు నీళ్ళు వచ్చేసినాయి. సో ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు వాటర్ అటు వెళ్ళిన వాటర్ మళ్ళీ ఆగిపోయింది. అంటే అటు కూడా ఫిల్అప్ అయిపోయింది అనమాట. సో పరిస్థితి ఇలా ఉంది. జనాలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. జనాలు అయితే ఏదో రకంగా వెళ్తున్నారు. సో బళ్ళన్నీ ఏం చేశారంటే ఇటు గట్ల మీద పెట్టుకున్నారనమాట. ఇదే ఇంకా హైయెస్ట్ ఏరియా, ఇంకా ఎత్తైన ఏరియా ప్రదేశం ఇదే. ఆ రోడ్డు కనుక మునిగిందంటే సగం ఇల్లులు పైన మునిగిపోయినట్టు అనమాట. సో చూడండి, డాబాల పైన జనాలు ఉన్నారు. ప్రస్తుతానికి ఫ్లోర్లు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు నేను నిలబడి ఉన్న దగ్గరికి చూడండి ఎక్కడి వరకు వాటర్ వచ్చేసిందో. దరిదాపుకి ఎక్కడి వరకు వచ్చేసింది, చెస్ట్ వరకు రాబోతుంది. సో పావుట్రా ఎలుక అనుకుంటా, ఎలుక ట్రావెల్ చేస్తుంది, ఎలుక వెళ్తుంది పాపం. దానికి నీళ్లు పరిస్థితి లేక ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఎలుక కూడా ఏ రకంగా ఈత కొడుతుందో చూడండి. పరిస్థితి దారుణం దాంది కూడా. సో పెద్దోళ్ళందరూ కూడా ఈ రకంగా వచ్చి కుర్చీలు వేసుకొని ఇక్కడ కూర్చుండిపోయారు చూడండి. ఇంకా ఇది హైయెస్ట్ ఏరియా. లేదనుకుంటే ఎదరగడుతున్న అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, అపార్ట్మెంట్స్ పైకి ఎక్కేయాల్సి ఉంటుంది. కాకపోతే ఏది చేసినా కానీ ఇప్పుడే చేయాలి, తర్వాత వెళ్ళాలి అంటే అసలు వెళ్ళలేరు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ వరకు వాటర్ వచ్చేసిన తర్వాత ఇంకా ఈ రేంజ్ వరకు వాటర్ వచ్చిందంటే జనాలు వెళ్ళటం కూడా చాలా కష్టమైన విషయం. దాంతో చీకటి అయిపోతుంది. రాత్రి టైం కాబట్టి, ఈవినింగ్ అవుతుంది కాబట్టి కాస్తంత కష్టం. వాన కూడా పడట్లేదు. ప్లస్ ఎవరిని వెళ్ళాలనుకుంటే కనుక వాంబే కాలనీ వాసులు ఇప్పుడే చెత్త ఫ్యాక్టరీలో కట్టిన అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, వాటిలోకి వెళ్ళిపోండి. ఖాళీగానే ఉన్నాయి ప్రస్తుతానికి. సో కాస్తంత సేఫ్గా ఉండండి. ఉండడం కూడా చాలా కష్టంగా ఉంది. ఇక్కడ వరకు వాటర్ వచ్చేసిందంటే మామూలు విషయం కాదు. దీంట్లోంచి ఎదరికి వెళ్ళాలన్నా కానీ ఎదరికి తోసేస్తుంది ఇలా వాటర్. చాలా కష్టం. నడవటానికి కూడా కష్టపడుతున్నా. అప్పటికి సెల్ఫీ స్టిక్ లాగా ఉంది కాబట్టి ఏదో రకంగా చేసుకొని ఇలా వాటర్ ఎదరికి వస్తున్నాను కాదనుకోకుండా. సో ఫ్రెండ్స్ చూద్దాం ఏం జరిగిద్దో. జనాలు ఏ రకంగా కష్టపడుతున్నారో చూడండి. వాటర్ మామూలుగా లేదు. సో పరిస్థితి ఇలా ఉందని పాటలు కూడా పాడుకుంటున్నారు. ఇందాక ఆ ఏరియాలో ఉన్నప్పుడు ఇక్కడ వరకు రాలేదు వాటర్, ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చేసింది. జనాలు ఏదో రకంగా ఫస్ట్ ఫ్లోర్ ఎక్కిన వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ ఎక్కేసారనమాట. ఫస్ట్ ఫ్లోర్ మీద కూర్చొని ఉన్నారు. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సగం వరకు వాటర్ వచ్చేసింది. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. మనిషికి సగం వరకు వాటర్ వచ్చేసింది. ఏంటి పరిస్థితి ఎలా ఉంది ఫ్రెండ్స్. ఇది జీ బ్లాక్ కాబట్టి ఎంతవరకు, అదే మీరు కనుక ఎఫ్ బ్లాక్ ఈ బ్లాక్ వెళ్ళారనుకోండి మ్యాక్సిమం వాన్కి వెళ్ళిపోద్ది. సో గాయస్ ఇది వచ్చేసి బాంబే కాలనీలోని జీ బ్లాక్ అనమాట. జీ బ్లాక్ ఎత్తైన ప్రదేశం. ఎత్తైన ప్రదేశంలో ఇంతవరకు వాటర్ ఉంది అంటే అటు ఎదర ఏ బ్లాక్ ఏబిసిడి అటువైపు నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఇంకా అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి. నాకు తెలిసి ఇక్కడ వరకు వాటర్ వచ్చేసే ఉంటుంది, నిండిపోయి ఉంటుంది అటేపు. మామూలు విషయం కాదు. ఏంటి జనాలకి చెప్తానే ఉన్నా. వీడియో అంతకుముందు షూట్ చేశాను, అప్లోడ్ చేయడానికి నెట్ పని చేయట్లేదు, ఏం లేదు. ఇప్పటి వరకు ఒక వీడియో కూడా అప్లోడ్ అవ్వలేదు. చూడండి చూపిస్తా ఇటువైపు ఇల్లులు. సో ఇల్లులు బాంబే కాలనీ ఇల్లులు ఈ రకంగా ఇక్కడ వరకు మునిగిపోయినాయి. కిటికీల వరకు నీళ్ళు వచ్చేసాయి. మామూలు విషయం కాదు, కిటికీల వరకు నీళ్ళు వచ్చేసాయి.
జనాలు వదిలేశారు, ఇంకా ఇల్లులు వదిలేసి బయటకు వెళ్ళిపోయారు అనమాట. ఇళ్లల్లో ఎవరు లేరు, ఎందుకంటే లోనే ఉండిపోయారు అనుకోండి ఇట్లాగే ఏంటి ఇళ్లల్లో. ఇంకా కాస్త పైకి వస్తే ప్రాణాపాయం అనమాట, ఎవరేం హెల్ప్ చేయరు. ఇక్కడ ఆటో కూడా మునిగిపోయింది, ఎదరా ఆటో మునిగిపోయింది. ఇల్లుల పరిస్థితి, డాబాలు ఎక్కేవాళ్ళు డాబాలు ఎక్కారు. సో పరిస్థితి అయితే ఇలా ఉంది. సో ఫ్రెండ్స్, జనాలు ఇంకా తగ్గిద్ది అని ఎదురు చూశారనమాట వాంబే కాలనీలో. తగ్గే మొహం అయితే అసలు పట్టట్లేదు, పెరిగిపోతానే ఉంది. చీకటైన తర్వాత ఎవరు కూడా రక్షించడానికి రాకపోవచ్చు. ఆల్రెడీ సగం ఇల్లులు మునిగిపోయినాయి అనమాట ఆల్రెడీ. ఏంటి అలా అనేసి ఇంటి పైన ఉందాంలే అనుకుంటారేమో, 2వ అంతస్తుకి వెళ్ళేలాగా ఉండాలి, అలా చూసుకోండి, ఎందుకైనా మంచిది. ఎవరు హెల్ప్ చేయరు, ఇక్కడ జనాలు వెళ్తున్నారు మామూలుగా. ఏంటి చూడండి పరిస్థితి దారుణం, అలా ఉంది మొత్తం. ఇప్పుడు వరకు కూడగట్టుకుని సామాన్ అంతా పోయింది నాదైతే, నేను ఒక్కదాన్నే మిగిలా. నష్టపరిహారం ఇప్పిస్తే. సో జనాలు అంటుంది ఏంటంటే ఎలాంటి హెచ్చరిక జారీ చేయలేదు, టక్కనేసి వరద వచ్చేసింది, మా పరిస్థితులు అన్నీ ఇలా అయిపోయినాయి అంటున్నారు. సడన్గా సడన్గా వచ్చి పడిపోయింది అనమాట. ఏంటి ఇలా వస్తుంది చేస్తుంది అనేసి ఎట్టి పరిస్థితుల్లో ఏం చెప్పలేదని అయితే అంటున్నారు. సో పరిస్థితి అలా ఉంది. ఇంకా నేను కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాను, కాస్త సేఫ్ జోన్కి వెళ్ళిపోతున్నాను. ఇంకా చీకటి అయిపోతుంది, చీకట్లో ఇంకా చాలా కష్టం అన్నమాట. సో ఎవరైనా కానీ ఇప్పుడే జాగ్రత్త పడిపోండి, చీకటి అవ్వకముందే, సరేనా? అదనమాట ఫ్రెండ్స్. సో టాటా, బాయ్ బాయ్.